ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామా 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 ప్లీజ్, నేను చెప్పేది విను. శౌర్య సార్కి ఎలా ఉంది? నేను శౌర్య సార్ని చూడడానికి రాలేదు. నేను అలా అడగలేదు. నువ్వు దేనికోసం అడిగావు? నేను ఆ మాత్రం గ్రహించలేనా? అది కాదు రామా, ఆయనకి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా చేశారు, కానీ కండిషన్ ఏంటనేది 24 hours తర్వాత చెప్తామని చెప్పారు. ఇప్పుడు సార్ అసలు స్పృహలో లేరు. నువ్వు శౌర్య కోసం రాకపోయినా శౌర్య గురించి డాక్టర్ చెప్పినట్టు కరెక్ట్గా భలే చెప్తున్నావు. చాలా తెలుసుకున్నావు. అవి తెలుసుకోవడం కాదు ఆద్య. బ్లడ్ కావాలంటే ఇచ్చాను. అప్పుడు వాళ్ళెవరో మాట్లాడుకుంటుంటే విన్నాను, అంతే. నువ్వు శౌర్య కోసం బ్లడ్ ఇచ్చావా? అర్థమైంది. ఏమర్థమైంది? శౌర్య మీద నీకున్న కోపం అంతా గాలి బుడగ లాంటిదే అని. తన కోసం ఇప్పుడు కూడా రక్తం దారపోసేంత ప్రేమ నీకుంది అని. ఆద్య, నువ్వు మళ్ళీ ఊహించుకోకు. ఎమర్జెన్సీ అంటే మానవతా దృక్పథంతో సాటి మనిషికి సాయం అనుకుని బ్లడ్ ఇచ్చాను, అంతే. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా, ఏ సుబ్బక్కున్నా ఎవరున్నా అలాగే ఇస్తాను. సరే, నువ్వెలా అనుకోనిచ్చినా ఇలా తనకి బ్లడ్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో తెలుసా నీకు? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఆద్య. అవసరం లేదు కానీ ప్రేమ ఉంది కదా. అవును, ఉండేది. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. రమా, నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో. ఆద్య, నువ్వు శ్రీనుని పెళ్లి చేసుకోవాల్సిన రోజు శౌర్య అష్మితని పెళ్లి చేసుకోవడానికి ప్రిపేర్ అయింది నీ మీద కోపంతోనూ ఆ అష్మిత మీద ప్రేమతోనూ కాదు. నిజం కోసం, నీ కోసం. నా కోసమా? అవును రామా, ఆ అష్మిత కుట్రని బయట పెట్టడం కోసం అలా పెళ్లి నాటకం ఆడారు. నా ఇన్ఫ్లుయెన్స్ తో స్టేట్ టీమ్ కి సెలెక్ట్ అయింది. తన బ్రతుకు మీద కొట్టాలనే నా బేబీ ప్లాన్ వేసి డైమండ్ నెక్లెస్ తో ఈ గేమ్ స్టార్ట్ చేసింది. తరువాత నువ్వు తాగిన డ్రింక్ లో స్లేవ్ డ్రగ్ కల్పించింది. మరుసటి రోజు రామలక్ష్మి వచ్చే టైంలో మత్తులో ఉన్న నీ పక్కనున్నట్టు తను యాక్ట్ చేసింది. అయినా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని తెలిసి ఆ పెళ్లి పాడు చేయడానికే ఆ కడుపు డ్రామా ఆడింది. కడుపు లేదు, కాకరకాయ లేదు. నేను స్వయంగా విన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.